చికెన్ కర్రీని సింపుల్గా తీసేయకండి. ఈ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇందులో చాలా విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కరివేపాకుతో చికెన్ కర్రీ తయారు చేశాను. కరివేపాకు వల్ల మనకి జుట్టు బాగా పెరుగుతుంటుంది. చిన్నపిల్లలకు కూడా బాగా ఇలాగ చికెన్ కర్రీ చేసిస్తే తింటారు. వాళ్ళు మామూలుగా కరివేపాకు తినమంటే తినరు కదా. చికెన్ కర్రీలోని ఎక్కువగా కరివేపాకు చేసి తయారు చేసి ఇస్తే తింటారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇది చూసి ట్రై చేయండి. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా నిమ్మ చెక్క వేసుకొని 3 సార్లు ఇలా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 1/2 అవరు ఇలా పెట్టేయండి. పక్కన పెట్టిస్తే నీట్గా బాగా ఉంటుంది చికెను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, లవంగిలు, దాల్చిన చెక్కను, 1 స్పూన్ ధనియాలు వేసుకొని శుభ్రంగా ఇవి వేపుకోవాలి. 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. ఈ కర్రీకి కరివేపాకు వల్ల చాలా చాలా బాగుంటుంది ఈ కూర. 1 కప్పు ఆనియన్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క తురుముకోవాలి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5 రెమ్మలు కూడా మనం తురుముకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మసాలా అంతా కూడా దోరగా వేపుకోవాలి. మాడకంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మసాలాను వేపుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత కరివేపాకు కూడా మనం వేసేయాలి. కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టిన తర్వాత కరివేపాకు 1 కప్పు కరివేపాకు వేసుకోవాలి. 1/2 kg చికెన్కి 1 కప్పు కరివేపాకు అయితే సరిపోతుంది. ఇప్పుడు మామూలు నూనె, కొంచెం ఆలివ్ ఆయిల్ ఫ్రైకి ఎప్పుడు ఆలివ్ ఆయిల్ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకుంటూ ఉండాలి. అల్లం తురుము కూడా వేసేసుకోవాలి, చిన్న ముక్క. వెల్లుల్లి తురుము కూడా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ కూడా శుభ్రంగా మళ్ళీ వేపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఇలా వేపేయండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు టమాటాలు, 1 టమాటా అయితే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటా కూడా ఇలాగా వేపించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనము వాష్ చేసిన చికెన్ అంతా ఉంది కదా, చికెన్ అంతా కూడా వాటర్ పిండేసి ఇలా వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ముందు మసాలా అంతా ప్రిపేర్ చేసాం కదా, ఆ మసాలాలోనే 2 స్పూన్లు మసాలా వేసేసుకోవాలి. రుచికి తగినంత చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడు కలిపేయాలి. శుభ్రంగా మసాలా అంతా పడుతుంది కదా. మనం హాఫ్ వేసుకొని హాఫ్ ఉంచేసుకున్నాం. 1 పచ్చిమిరపకాయ ఒకటి వేసేసుకోవాలి. ఇలా వేపుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు చికెను బాగా ఇలాగ వేగిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం మిగిలిన మసాలా అంతా కూడాను ఇప్పుడు మళ్ళీ మొత్తం వేసేయాలి. మరి గరం మసాలా ఏమీ వేసే అవసరం లేదు. ఇలా వేపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా పైన అంతా ఇలా జల్లించుకోవాలి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చికెను. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెడితే ఈ పచ్చివాసన అంతా పోతుంది. ఇలా దగ్గరికి అయిపోద్ది. ఈ చికెన్ చూసి నాకు లైక్ కొట్టండి, నా ఛానల్ షేర్ చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.